దేవుని పరిశుద్ధ నామంలో అందరికి వందనాలు. అందరం కలిసి దేవుని స్తుతించే భాగ్యమును ఇచ్చినందుకే దేవాది దేవునికి లెక్కించలేని స్తోత్రములు. మన ప్రేయర్ ఫెలోషిప్‌ని లైవ్‌లో చూస్తున్న వారందరికిని, జూమ్ మీటింగ్‌లో కనెక్ట్ అయ్యి చూస్తున్న వారందరికిని నా ప్రత్యేక కృతజ్ఞతలు. మన ప్రేయర్ ఫెలోషిప్‌ని ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమగల దేవా! నీకు వందనాలు తండ్రి ప్రభువా! నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా! మమ్మల్నందరిని తండ్రి ప్రభువా! తండ్రి మేము ఆరాధించే కృపను ఇచ్చినందుకే నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభువా! తండ్రి ప్రభువా! వాక్యం చేత మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా! తండ్రి ప్రభువా! లైవ్‌లో వింటున్న వారిని తండ్రి ప్రభువా! జూమ్ మీటింగ్‌లో వింటున్న వారిని తండ్రి ప్రభువా! మీరు బలపరచండి తండ్రి ప్రభువా! నీకు వందనాలు తండ్రి ప్రభువా! నీతో నడిచే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్య నీకు వందనాలు. ఈ చిన్ని ప్రార్థన తండ్రి ప్రభా నీ పాదాల చెంత చేర్చుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చిన్న కీర్తన పాడి దేవుని స్తుతించుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా నడవలేక నేను ఈ లోక యాత్రలు ఆశయ ఓ యేసయ్యా నీతో నేను నడవాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన యేసయ్యా నీతో నేను నీతో కలిసి ఉండాలని దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని మన మధ్యలోకి వాక్య సందేశాన్ని అందించడానికి వచ్చిన పాస్టర్ మధు ప్రణయ్ గారికి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఈ ప్రేయర్ ఫెలోషిప్ ఆయన ప్రార్థన సహవాస కూడికలో మేము పాల్గొని ఈ రీతిగా వాక్యం అందించడం నువ్వు చూపిన కృప కొరకే నీకు వందనాలు. జూమ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారు, ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడి వాక్యం ద్వారా వారిని దర్శించి నీ కృప చూపించమని, ఆటంకాలన్నీ తొలగించమని యేసు నామమున అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున ప్రత్యేకమైన వందనాలని, శుభాలు నేను తెలియజేస్తున్నాను. జూమ్ ద్వారా, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సజీవాహిని ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ
కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి గొప్ప సమూహము ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూసుకుంటాం. 32వ వచనం చదివితే, కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రాంతంలోకి ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తించి సకల పట్టణము నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. నిజమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఆయన తన పరిచర్య కాలంలో ముందుకు వెళ్తున్నప్పుడు, తన పరిచర్య చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు తన 12 మంది శిష్యులతో పాటు ఆయన అనేక ప్రాంతాలకి కలిసి పరిచర్య చేయడానికి, సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆయన అనేకులకు బోధిస్తూ ఉండేవాడు. ఆ రీతిగానే ఒక దినము ఆహ్, వారు పరిచర్య ముగించుకొని వారు దోణి ఎక్కి అరణ్య ప్రాంతమునకు ఏకాంతంగా వెళ్ళుచుండగా అనేకులు యేసు ప్రభువారిని గుర్తించి పరిగెత్తుకొని వచ్చి అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వారికంటే ముందుగా వెళ్ళిరి అనే మాట కనిపిస్తుంది. యేసు ప్రభువారు ఆ దినాల్లో యేసు ప్రభువారికి ఏం సోషల్ మీడియా ఏం లేదు. యేసు ప్రభువారికి పెద్దగా ఆహ్, ఎక్కడిది ఫాలోయింగ్ మనం ఆలోచన చేస్తే ఆయన బోధ, ఆయన స్వస్థపరుస్తాడు అనే ఆలోచన ద్వారా, ఆయన బాగు చేస్తాడు, అనేకుల్ని ఆయన ముందుకు తీసుకెళ్తాడనే ఆలోచన ద్వారా ఆయన వెంబడిస్తుండేవారు. ఆ దినాల్లో ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇలాంటివి ఫాలోయింగ్ యేసు ప్రభుకి ఎక్కడ లేదు. కానీ ఎక్కడి నుంచెల్లి అంత జనసమూహము వచ్చేవారంటే మనం చూస్తున్నట్లయితే బెల్లం ఉన్న దగ్గర ఈగలు మనకు కనిపిస్తాయి. చక్కెర ఉన్న దగ్గర చీమలు ఎలా కనిపిస్తాయో, యేసు ప్రభు ఎక్కడ ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు అని జనసమూహము ఆయన వెంబడిస్తూ ఉండేవారు. అనేకులు ఆయన దగ్గరకొచ్చి ఆయన ద్వారా స్వస్థత పొందుకోవాలి, మా బిడ్డల మీద ఆయన చేయి ఉంచినా చాలు అని అనేకులు ఆయన్ని వెంబడిస్తుండేవారు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఆహ్, దైవ సేవకులు గాని చాలా మంది వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ జేసుకోవడానికి, వాళ్ళని వాళ్ళు ప్రెజెంట్ చేసుకోవడానికి, వాళ్ళ విధానాన్ని, వారి గొప్పతనాన్ని తెలియజేసుకోవడానికి సోషల్ మీడియా, యూట్యూబ్ ఇట్లాంటివి ఏదో పెట్టి వాళ్ళని వాళ్ళు ఫేమస్ జేసుకోవడానికి ప్రయత్నం జేస్తున్నారు. కానీ ఆ రోజు యేసు ప్రభు ఎలా అంతటి ప్రాధాన్యత, యేసు ప్రభు అంతటి ఆహ్, విధానాన్ని ఫాలోయింగ్ ఎక్కడి నుంచెల్లొచ్చిందంటే ఆయన చేసే బోధ, ఆయన బోధ అధికారం సంబంధమైన బోధ. ఆయన విధానము ఆ రీతిగా ఉండేది. అక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన అనేకులు జనులు ఆయన్ను చూచి అనేకులు ఆయన్ను గుర్తించి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తుకొని వారికంటే ముందుగా వచ్చెను. అనేకులు సకల పట్టణం నుంచి వారిని గుర్తించి జనులు ఆయన చూచి పరిగెత్తుకొనొచ్చి తండోపతండాలుగా యేసు ప్రభును వెంబడిస్తుండేవారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం చూస్తే చాలా మంది ఎలాంటి విధానంలో జీవిస్తున్నారంటే మీటింగ్‌లు పెడుతున్నప్పుడు, ఇలాంటి విధానాలు పెడుతున్నప్పుడు ఏదో వాళ్ళని వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అలాంటివి ఏం చేయడు. ఆయనను చూచి గుర్తెరిగి యేసు ప్రభువారు అని తెలుసుకొని అనేక పట్టణం నుంచి కాలినడకన గూడా అక్కడికొస్తుండేవారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి ఉన్నప్పుడు ఏ శక్తి మనల్ని ఆపలేదు. దేవుడి దగ్గరికి రావాలి, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవాలి, ఆయన బోధ వినాలి అని ఎంతమందైతే ఆశపడుతున్నారో, ఆశపడ్డ ప్రాణాన్ని ఖచ్చితంగా దేవుడు తృప్తిపరిచేది. ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఎవరిని ఆయన త్రోసివేయవాడు కాదాయన. ఆయన దగ్గరికొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన హక్కున చేర్చుకునే దేవుడై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన దగ్గరికి రాగలుగుతున్నావు. జనులు ఆయన చూచి గుర్తెరిగిల్లంట. ఈరోజు నువ్వు యేసును చూచి, దేవుని బిడ్డలారా, రక్షణయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూసి, విశ్వాసమును దాని కర్తయగు యేసు వైపు చూచి నువ్వు రాగలుగుతున్నావా? ఆయన గుర్తించగలుగుతున్నావా? కాలినడకన ఈరోజు నీ జీవితంలో దేవుని మందిరముకు నువ్వు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నప్పుడు చాలా సార్లు మన జీవితంలో ఎలాంటి జీవిత విధానం, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా దేవుని ప్రేమించు వారివైతే నువ్వు సహవాసాన్ని అలక్ష్యం చేయవు. ఆయన మీద యథార్థమైన ప్రేమ ఉంటే నువ్వెంత దూరమైనా వెళ్తావు. నీకు సౌకర్యాలు, బస్సులు, ఆటోలు ఏమి లేకున్నా సరే,
నడుచుకుంటూ ఆయన మీద ప్రేమ నిజంగా ఆయన నువ్వు యథార్థంగా ప్రేమించగలిగితే నువ్వు నడుచుకుంటూ ఆయన దేవుని బిడ్డలారా, నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. అది దేవుని మీద ప్రేమ లేకపోతే నీ పక్కనే ప్రార్థన జరుగుతున్నా, నీ ఇంటి పక్కనే చర్చ్ ఉన్నా, నీ ఇంటి పక్కనే ప్రార్థన జరుగుతున్నా కూడా నువ్వు వెళ్ళలేవు. కాబట్టి నీ జీవితంలో ఆసక్తి నీకు దేవుణ్ణి ఆరాధించాలన్న ఆసక్తి నీకుంటే నేను ఏ శక్తి కూడా ఆపదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము అలాంటి విశ్వాస జీవితంలో ఉన్నాము. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడికి చాలా మంది పరిగెత్తుకొని వచ్చారంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే 34 వచనము, గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి, యేసు ప్రభు వారి మీద కనికరపడి శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకు వారు వెళ్లి భోజనముకి ఏమైనా కొనుక్కొనుటకు వారిని పంపివేయని చెప్పాను. ఇప్పుడు మన దేవుని బిడ్డలు ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా ప్రొద్దుపోయింది. అనేకులు ఆయా పట్టణం నుంచి వాళ్ళందరూ వచ్చారు. యేసు ప్రభు దగ్గర బోధ వారు విన్నారు. విన్న తర్వాత అక్కడ మనం చూసినట్లయితే చాలా ప్రొద్దుపోయిన తర్వాత సాయంకాలం అయిపోయింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. చాలా ప్రొద్దుపోయింది. అప్పటిదాకా యేసు ప్రభు మాటలు వారు వింటూనే ఉన్నారు. మనం చాలా సార్లు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మనం టైం చూసుకుంటుంటాం. ఎప్పుడు అయిపోతుందా అని చూసుకుంటుంటాం. కొంతమంది అయితే చర్చ్ లో పాస్టర్స్ కి సైన్స్ చూపిస్తుంటారు. వాచ్‌ని చూపించడము, లేకపోతే టైం అయితంది సైగలు చేస్తూ ఉంటారు. కానీ వారు పొద్దుపోయేంత వరకు దేవుని మాటలు వినడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. మన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాస స్థాయిలోనికి మనం రావాలి. ఆయన మాటలు వినుటకు ఎంత ఆసక్తి వారు పొద్దుపోయేంత వరకు దేవుని మాటలు వినడానికి బహుశ్రద్ధతో వారు బహు విశ్వాసంతో ఆయన మాటలు ఆయన బోధ వినడానికి అనేకులు అక్కడే ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు బోధిస్తూనే ఉన్నారు. వారు వింటూనే ఉన్నారంట. చాలా సేపటి తర్వాత యేసుప్రభు అలాగే బోధిస్తున్నప్పుడు అనేక సంగతులు వారికి బోధిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా పొద్దు పొంకుతుంది. చుట్టుపక్కల ప్రదేశములకు ఆ జనులందరినీ పంపివేస్తే, ఎందుకంటే వాళ్ళు కాలినడకన అనేక పట్టణం నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు భోజనం ఏమో తెచ్చుకోలేదు కాబట్టి వాళ్ళని పంపివేస్తే భోజనం కొనుక్కోవడానికి వారు వెళ్ళి భోజనం కొనుక్కొని మరలా వస్తారు. వాళ్ళని పంపివేయమని యేసు ప్రభు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి చెప్పారంట. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అక్కడ చూస్తే మనం గమనించినట్లయితే 37వ వచనంలో, అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్లి 200 దేనారం రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని అడిగిరి. మన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు చెప్తున్నారు, అయ్యా వారిని పంపించండి భోజనం కంటే. ఆయనేం మాట్లాడుతున్నారంటే, మీరే వారికి భోజనం పెట్టండి. వారు అంటున్నారు, మా దగ్గర 200 దేనారం మాత్రమే, కింద ఫుట్‌నోట్‌లో రూ. 106 అంత మాత్రమే మా దగ్గర ఉంది. ఇంత మందికి మేమెలాగూ ఆ భోజనం పెట్టాలి. ఎన్ని రొట్టెలు వాళ్ళకి పెట్టాలి? పెట్టలేం గదా! అంత అని అడిగినప్పుడు యేసు ప్రభు కింది వచనంలో, అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి? పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి అని యేసు ప్రభు వారిని అడిగారు. కాస్తో కూస్తో శిష్యుల దగ్గర ఏమైనా రొట్టెలుంటే అవి తీసుకురండి అని చెప్పినప్పుడు, పేతురు లాంటి ఒక లీడర్‌షిప్ చేసే ఒక వ్యక్తి వాళ్ళందరిని అడిగి చూసి ఉండవచ్చు. చాలా మంది, ఎవరో కొద్ది మంది ఖచ్చితంగా రొట్టెలు తెచ్చుకొని వచ్చారు. పేతురు అడిగినప్పుడు, మీరు ఎవరి దగ్గరన్నా తినడానికి ఏమైనా ఉన్నదా? భోజనం ఉన్నదా? రొట్టెలున్నాయా? అని అనేకుల్ని ఆయన అడిగి ఉండొచ్చు. కానీ ఎవరు మా దగ్గర ఏమీ లేవండి అని ఖచ్చితంగా సమాధానం చెప్పుండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం గమనించినట్లయితే ఎవ్వరు కూడా మా దగ్గర ఏమీ లేదన్నట్టుగానే చెప్పారు. ఒక చిన్నవాడు మాత్రము పేతురు దగ్గరకొచ్చి, పేతురు అంకుల్, నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని తను సంతోషంగా పేతురుకు ఇచ్చి ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అనేకులున్నారు. కానీ చిన్నవాని విశ్వాసం చూడండి. 5
రొట్టెలు, 2 చిన్న చేపలు ఎంతమందికి సరిపోతాయి? అని విశ్వాసం ద్వారా ఆ చిన్నవాడు తెచ్చిచ్చినప్పుడు వాళ్ళు కింది వచనం చూస్తే, వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు, 2 చిన్న చేపలు, 2 చేపలున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా, వారు 100 మంది చొప్పునను, 80 మంది చొప్పునను పంక్తులుగా తీరి కూర్చుండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు మాత్రమే వారి దగ్గరున్నాయి. అక్కడ మనం చూసినట్లయితే వారి వడ్డించడానికి వారిని కూర్చోమని యేసుప్రభు చెప్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యాన్ని మనం చూసినట్లయితే 5 రొట్టెలు, 2 చిన్న చేపల్ని 5,000 మందికి ఆయన ఎలా పంచగలుగుతాడు? ఆయన చెప్పిందేందంటే వారిని పంక్తులుగా కూర్చోబెట్టండి. యేసుప్రభుకేమన్నా పిచ్చి పట్టిందా? ఆయన అలా మాట్లాడితే ఈ 5 రొట్టెలు, ఈ 2 చిన్న చేపలు ఇంతమందికి, ఇన్ని వేల మందికి మేము ఎలాగ పంచగలుగుతాం? వాళ్ళు కూడా ఆశ్చర్యపడి ఉండవచ్చు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ చూస్తే వడ్డించడానికి వాళ్ళు కూర్చోబెట్టమని చెప్పినప్పుడు అక్కడ అవసరం ఉంది. అవసరత చాలా ఉంది. కానీ సమస్య పెద్దగా ఉంది. అంతమందికి అంత భోజనం, ఆహారాన్ని ఎలాగూ పెట్టగలుగుతాడు? కానీ మన దేవుని బిడ్డలారా, ఆయన చేసింది ఒకటే. వారిని కూర్చున్న తర్వాత అంతటా ఆయన 5 రొట్టెలను, 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి, ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే అందరిని పంక్తులుగా కూర్చోబెట్టమని చెప్పాడు. 5 రొట్టెల్ని, ఆ 2 చిన్న చేపల్ని ఆకాశం వైపు తన కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి, వాటిని ఆశీర్వదించి, వాటిని విరిచి, ఆ రొట్టెల్ని విరిచి వారికి వడ్డించుడని చెప్పాను. మన దేవుని బిడ్డలు అక్కడ మనం చూసినట్లయితే ఈ 5 రొట్టెలేంది, ఈ 2 చిన్న చేపలేంది, ఇంతమందికి మేము ఎలాగో పంచిపెడతాం? వాళ్ళు పంచేటప్పుడు కూడా వాళ్ళకి భయమేసి ఉండవచ్చు. వాళ్ళు యేసు ప్రభు ముఖం వైపు, అక్కడ ఉన్న జనంలో వాళ్ళ వైపు చూస్తూ పంచిపెడుతున్నారంట. అలా పంచిపెడుతుంటే గంపల్లో అలాగ రొట్టెలు సమృద్ధిగానే ఉంటున్నాయట. వాళ్ళు ఎంత పంచి ఇచ్చినా గూడా ఆ గంపల్లో రొట్టెలు అలాగే ఉంటున్నాయి. ఆ చేపలు గూడా అలాగే ఉంటున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, తండ్రి తన కుమారుని ఒక ఉద్దేశ ప్రకారం ఈ లోకంలోనికి పంపించాడు. తండ్రి పంపించిన ఉద్దేశాన్ని కుమారుడు నెరవేర్చడానికి తండ్రి ఆ కుమారునికి తన యొక్క భూమి మీదకి పంపించాడు కాబట్టి, కుమారునికి సమస్య వస్తే ఆ సమస్యను, ఆ అవసరాన్ని, ఆ ఆపదను ఎలాగో సాల్వ్ చేయాలో పెద్ద సమస్య ఏం కాదు ఆయనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు 10 మందికి పెట్టడం కూడా సాధ్యం కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అవసరం చాలా తీవ్రంగా ఉంది. కానీ 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఈరోజు అక్కడ మనం చూసినట్లయితే 5,000 మంది, బైబిల్‌లో 5,000 మంది పురుషులు మాత్రమే ఉంది. ఆ పురుషుల యొక్క భార్యలు 10,000. 5, 5 10,000. వారికి ఒక్కొక్క బిడ్డలనేసుకున్నా గూడా, వారి పిల్లలనేసుకున్నా గూడా 15,000 మంది. ఒకవేళ ఇద్దరిద్దరేసుకున్నా గూడా 20,000 మంది. 20,000 మందికి 5 రొట్టెలు, 2 చిన్న చేపలు సమృద్ధిగా పెట్టిన తర్వాత 12 గంపలు వారు ఎత్తిరి అని బైబిల్‌లో మనకు రాసిపెట్టారు. అంటే 20,000 మంది తిన్న తర్వాత గూడా సమృద్ధి అయిన ఆహారాన్ని అక్కడ యేసుక్రీస్తు తన అద్భుతం ద్వారా చూపించగలిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమస్య చాలా పెద్దదిగా, తీవ్రంగా ఉండవచ్చు. ఈరోజు నీ జీవితంలో కష్టము, ఆపద, శ్రమ, దుఃఖము, అపనిందలు నీ జీవితంలో అనేకం వస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే అలాంటి కష్టంలో, ఒత్తిడిలో, బాధలో, రోగంలో, టెన్షన్‌లో అనేకం నీకు ఉండవచ్చు. కానీ ఈ సమస్య తీర్చబడడానికి చిన్నదిగా, తక్కువదిగా నీ జీవితంలో ఎన్నో పరిస్థితులు నీకు ఎదురవుతుండవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండవచ్చు. అక్కడ మనం చూసినట్లయితే అలాంటి సమస్యల్లో, ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు కూడా ఉన్నాడు. ఆయనకి భోజనం 20,000 మందికి, ఆ 30,000 మందికి భోజనం పెట్టడానికి పెద్ద పెద్ద బండ్లలో ఏమి 5 రొట్టెలు, చేపలేమి రాలేదు. ఆయన తండ్రికి ప్రార్థించి, కృతజ్ఞత చెల్లించి, ఆశీర్వదించి వారికిచ్చినప్పుడు అవసరత తీరినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన
అక్కడ మనం చూసినట్లయితే ఆయన తండ్రికి మాత్రమే ప్రార్థన చేశాడు. నువ్వు కోరుకున్నది నీ జీవితంలో కొన్నిసార్లు జరగలేదు అనుకున్నప్పుడు, నీ జీవితంలో ఆ సమస్యకు పరిష్కారము కాలేదనుకున్నప్పుడు, నీ జీవితంలో నీకు బహుబాధ, దుఃఖం ఏర్పడుతుంటది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి ప్రార్థించినప్పుడు ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే దానికి పరిష్కారము ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు పరిష్కారాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు. నీ దగ్గర ఎంత ఉన్నదన్నది దేవునికి అవసరం లేదు. కానీ నీ హృదయంలో, నీ లోపల, నీ హృదయంలో ఎంత విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నదనేది దేవునికి ఇంపార్టెంట్. నువ్వేం కలిగి ఉన్నావు, నీ దగ్గర ఎంత ఉన్నదన్నది దేవునికి అవసరం లేదు గానీ, నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు అన్నది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్న దాని మీద దేవుడు అద్భుతం చేయడు గానీ, నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అవిశ్వాసం ఉన్నట్లయితే అక్కడ అద్భుతం జరగదు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డ దాన్ని బట్టి, దేవుని మీద ఆనుకున్న దాన్ని బట్టి నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకిచ్చే జవాబు దేని మీద ఆధారపడుతుందంటే నీ హృదయంలో ఉన్న విశ్వాసం మీదనే ఆధారపడుతుంది. నీకు వచ్చిన సమస్య, పరిస్థితి, నీ దేవుడు ఎటువంటి దాన్నైనా సరే దాన్ని సాల్వ్ చేయగలడు. నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని మీద భారం వేసినప్పుడు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం. కొన్నిసార్లు మనము మనుషులందరినీ వాళ్ళని కదిలించి అన్ని దారులు మూసుకుపోయినాక అప్పుడు వచ్చి యేసయ్య దేవా నా సమస్య, అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. నీకు సమస్య వచ్చిన వెంటనే నీ జీవితంలో దేవుని మీద నువ్వు ఆధారపడ్డప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని వైపు నీ చేతి చాపినప్పుడు వెంటనే నీకు పరిష్కారం దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యల్లో వెళ్తున్నా సరే, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే నీ దేవుడు దాన్ని పరిష్కరించి నీకన్నా చిన్నదానిగా చేస్తాడు. నువ్వు సమస్యలోంచి దేవుని చూసినప్పుడు దేవుడు చిన్నదిగా కనిపిస్తాడు, సమస్య పెద్దదిగా కనిపిస్తాడు. కానీ దేవుని లోపల నుంచి నువ్వు సమస్య చూసినప్పుడు దేవుడు నీకు ఉన్నతమైన వాడే కనిపిస్తాడు, సమస్య చాలా చిన్నదిగా నీకు కనిపిస్తుంది. మన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు చేయవలసింది ఒకటి, సమస్యలో నుంచి దేవుని చూడడం కాదు, దేవునిలో నుంచి సమస్యను చూడు. అప్పుడు సమస్య చిన్నది కనిపిస్తుంది, దేవుడు నీకు ఉన్నతమైన వాడికి కనిపిస్తాడు. మన దేవుని బిడ్డలారా, అలాంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించి. నీ కళ్ళ ముందు ఎలాంటి సమస్య ఉన్నా సరే నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఆ సమస్య నీ యొద్ద నుంచి పారిపోదు. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే అదే మనకు కనిపిస్తుంది. ప్రభా, నా దగ్గర రేపు పొద్దున్నే ఈఎంఐ కట్టాలి ప్రభు, నా దగ్గర 3,000 మాత్రమే ఉన్నాయి ప్రభు, కానీ 30,000 నేను కట్టాలి ప్రభు, నాకేం చేయాలి ప్రభు, నాకు అర్థం కావట్లేదు ప్రభా. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మీద ఆధారపడి ఆనుకున్నప్పుడు సమస్య నీకు పెద్దది కనిపించవచ్చు, నీ దగ్గర డబ్బులు ఏమి లేకపోవచ్చు. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత రీతిగా నీకు సహాయం చేయగలది, అద్భుత రీతిగా నీ జీవితంలో ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి నీ దగ్గర ఎంత ఉన్నదనేది ఆయనకు అవసరం లేదు, కానీ నువ్వు దేవుని ఏ రీతిగా ఆధారం చేసుకుంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఏ ఆధారం లేకుండా ఈ సృష్టిని దేవుడు సృష్టించాడు. నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఎంత ఉంది, దాన్ని చూడడు దేవుడు. కాబట్టి మన జీవితంలో దేనిపై ఆధారపడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే నాకు నేను సెల్ మీద ఈ జూమ్ యాప్ ద్వారా ఆధారపడి మాట్లాడగలుగుతున్నా. కానీ దేవునికి ఏం ఆధారం లేదు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవునికి ఏం ఆధారం వస్తుంది? నేను మాట్లాడాలంటే ఈ సెల్ కావాలి, జూమ్ యాప్ కావాలి, దీని ద్వారా నేను మాట్లాడగలను. కానీ మనము అన్నం కావాలంటే బియ్యం కావాలి, అన్నానికి ఆధారం ఏంటంటే బియ్యం, దాని ద్వారా మనకు ఆహారం లోపలికి వస్తుంది. కానీ దేవుడికి అద్భుతం చేయాలంటే, మన అవసరం తీర్చాలంటే దేవునికి అవన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే శూన్యంలో ఈ భూమిని పెట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏ ఆధారం లేకుండా దాన్ని వేలాడ చేస్తున్న దేవుడు. కాబట్టి వాటిని ఆశీర్వదించి ఆయన సేవలో తండ్రి 5 రొట్టెలు 2 చేపలు అనేకుల ఆకలిని తీర్చాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి సమస్య గుండా వెళ్తున్నావు, ఆకలి గుండా, ఆపదల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, అనారోగ్యం గుండా, సమస్యలు గుండా, దుఃఖం గుండా నువ్వు వెళ్తున్నావేమో, ఒకటి దేవుని మీద ఆధారపడు. నీ దగ్గర ఎంత ఉన్నదని కాదు,
దీని మీద ఆధారపడుతున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. మన దేవుని బిడ్డ యాకోబు దేవుడు తనకు అన్నీ ఉన్నాయి. నువ్వు ఆశీర్వదిస్తే సమృద్ధి అయిన సంపద ఉంది తనకు. ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పశువులు ఉన్నాయి, తన కుమారులు ఉన్నారు, భార్యలు ఉన్నారు, చాలా అనేకం ఉన్నాయి. కానీ తన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని తను అడుగుతున్నాడు. మన దేవుని బిడ్డలు చాలా మంది ఈ లోకంలో ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే, ఆశీర్వాదం అంటే మంచి బిల్డింగ్ ఉండి, మంచి కారు ఉండి, మంచి ఉన్నతమైన స్థితిలో మేము ఉంటేనే అది ఆశీర్వాదం అనుకుంటాం. మన దేవుని బిడ్డల ఆశీర్వాదం అంటే అది కాదు. మీ జీవితంలో దేవుడు అనేకులు అనారోగ్యం చేత హాస్పిటల్లో పడి ఉన్నారు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడంటే అదే నీకు ఆశీర్వాదం. చాలా మంది ఈ రోజు పడుకలోనే చనిపోతున్నవారు, వివిధ యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. కానీ దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, నడవడానికి శక్తిని ఇచ్చాడు, పని చేసుకోవడానికి సామర్థ్యం ఇచ్చాడు. దేవుని ఆశీర్వాదం అంటే అదే. కొన్ని వేలు ఖర్చులు పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ నీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం అంటే అదే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యాకోబు అన్ని ఐశ్వర్యాలు అన్ని ఉన్నాయి తన జీవితంలో, మనశ్శాంతి, తన జీవితంలో మనశ్శాంతి, సమాధానం లేదు, శాంతి లేదు, తన జీవితంలో సుఖం లేదు, అన్నీ ఉన్నాయి తనకి. దేవుని ఆశీర్వాదానికి దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదం అంటే సంపదలో, సిరి సంపదల్లో, డబ్బులో, ఐశ్వర్యాలు, దీంట్లో ఉన్న ఆ విశ్వాసం, మనశ్శాంతి, సమాధానంలో దేవుని ఆశీర్వాదం ప్రభు పేరిట బయలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చాలా మంది ఆకలిని ఆయన తీర్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రికి ప్రార్థించినప్పుడు అక్కర అవసరం తీర్చబడింది. మన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము కనపరచగలుగుతుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆకలి ఉంది, సమస్యలో దేవుడు ప్రార్థన చేశాడు. సమస్య తీరినప్పుడు 12 గంపలుగా ఆయన శిష్యులకు ఇచ్చినట్టుగా చూస్తాం. ప్రార్థించిన తరువాత ఆయన జీవితంలో ఆశీర్వాదాన్ని అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు చూడగలిగినట్టుగా మనం చూస్తాం. కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు వారి ఆకలిని దేవుడు తీర్చగలిగినట్టుగా మనము చూడగలుగుతాం. మన దేవుని బిడ్డలారా, కష్టంలో ప్రార్థన చేశాడు, కష్టంలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు వెంటనే అవసరం తీర్చినట్టుగా చూస్తాం. కానీ మన జీవితంలో అక్కడ కష్టం తీరిన తర్వాత, సమస్య తీరిన తర్వాత ఏం జరిగిందో కింది వచనాల్లో మనం చదువుకుందాం. కింది వచనాలు చూస్తే అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చి ఆ 2 చేపలను అందరికి పంచిపెట్టాను. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను, రొట్టెలను 12 ముక్కలను 12 గంపలుగా ఎత్తేది. తర్వాత అక్కడ చూసినట్లయితే 45వ వచనం, 44వ వచనం, ఆ రొట్టెలు తిన్నవారు 5,000 మంది పురుషులు. 45వ వచనం, ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణ ఎక్కి అద్దరినున్న బెత్షెదాకు ముందుగా వెళ్ళుడని ఆయన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. ఆయన వారిని వీడుకొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యము జరిగింది. అక్కడ యేసు ప్రభు ఏం చేస్తుందంటే జనసమూహం అంతటిని పంపివేసి దోణ ఎక్కి మీరు శిష్యులు వెంటనే ఇమీడియట్లీ బెత్షెదాకు నాకంటే ముందుగా మీరు వెళ్ళండి అని వారిని బలవంతం చేశాను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. మన దేవుని బిడ్డలారా, జనసమూహం అంతటి ఆయన పంపించేసాడు. ఆ తర్వాత శిష్యులను కూడా మీరు దోణికి నాకంటే ముందుగా మీరు బెత్షెదాకు వెళ్ళండి అని చెప్పి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం చూడగలుగుతాం. మన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే వారందరినీ పంపివేసింది అంటే మన దేవుని బిడ్డలారా, పంపివేసి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి కొండకు వెళ్ళి. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న మన జీవితంలో మనం కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడే మనము ఏం చేస్తుంటామంటే ప్రార్థన చేస్తాం. కష్టం తీరిన తర్వాత, దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత, దేవుడు మనల్ని దీవెనలోకి నడిపించిన తర్వాత, అవసరత, అక్కర, అనారోగ్యము, ఆర్థిక సమస్యలు తీర్చిన తర్వాత మనము దేవుని దగ్గరికి రామంటే కనీసం ప్రార్థన చేసుకోవడానికి కూడా
సమయం జరిపోయి ఎక్కడండి సమయం లేదని ఆలోచన చేస్తుంటాం. కానీ అక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు మనకు నేర్పించే గొప్ప పాఠం ఏందంటే, అవసరానికి ముందు ఆయన ప్రార్థించిండు. అవసరం తర్వాత గూడా తండ్రికి థాంక్స్ చెప్పడానికి. తండ్రితో ఏకాంతంగా గడపడానికి, ప్రభా! తండ్రి, నన్ను ఈ లోకానికి ఇదే చిత్తం గురించి ఏది నెరవేర్చాలో నువ్వు పంపించావో, దాన్ని నెరవేర్చడానికి నాకు మంచి సమయం ఇచ్చావు. అద్భుతాన్ని నా జీవితంలో జరిగించావు. 5,000 మందికి భోజనం పెట్టే ఆ కెపాసిటీని, ఆ అద్భుతాన్ని నా జీవితంలో నువ్వు జరిగించావని మనం థాంక్స్ చెప్పుకోవడానికి వెళ్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాంటి కష్ట సమయంలో మనం కన్నీరు గార్చినప్పుడు దేవుడు మన మీద కనికరించి, మన కన్నీరు కరిగిపోయి, మనకు ఆ ప్రార్థనకి జవాబిచ్చినప్పుడు, ఆ జవాబును పొందుకున్న మనం, ఆ దీవెన పొందుకున్న మనము, ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే, సమస్యకు ముందు, సమస్యకు తర్వాత. ఆపదకు ముందు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఆపద తీరిన తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆపద కంటే ముందు ఎంత ఆత్మీయ స్థితిని కలిగి ఉన్నావో, ఆపద తీరిపోయిన తర్వాత కూడా అంత ఆత్మీయత, అంతకంటే ఎక్కువ ఆత్మీయతను నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మన దేవుని బిడ్డలారా, మనము అన్నిటికీ ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ప్రార్థనకి మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సమయాన్ని పెట్టుకోవాలి. ఆయన వారిని బలవంతంగా పంపివేస్తున్నాడు. వారిని వీడుకొలిపి జనసమూహం అంతటిని పంపించేశాడు. ఆ తర్వాత వెంటనే శిష్యులను బెత్సయిదాకు వెళ్ళాలని వారి బలవంతం చేసినాడు. బలవంతము చేసి తండ్రితో ఏకాంతంగా గడపడానికి, ప్రత్యేకమైన సమయాన్ని తండ్రితో గడపడానికి వారిని వీడుకొల్పిండంట. వారిని బలవంతంగా పంపించేసి వారిని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసిండంట. మీరు వెళ్ళండి, వెళ్ళండి అన్నట్టుగా సెండ్ ఆఫ్ ఇచ్చేసి వారిని బలవంతంగా పంపివేసి ఆయన ప్రార్థన చేసడానికి కొండకు ఎక్కెను అనే మాట మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, మనం అలాంటి ప్రార్థన చేసుకోగలుగుతాం. మన ప్రార్థనకి ప్రత్యేకమైన సమయం ఉందా? ఆలోచన చేయండి. మీ జీవితంలో చాలా సార్లు నీ జీవితంలో అనేకులు తారసపడుతుంటారు. మీ పక్కన ఇంటి పక్కనోళ్ళు వచ్చి మీతో మాట్లాడుతుంటారు. మాటలంతా ఆపేసి ఇంకా వెళ్ళండి. ఎందుకు వెళ్ళమంటున్నావు? ప్రార్థన చేసుకోవాలి. నేను ప్రభుతో గడిపే సమయం నాకు దగ్గర పడింది. ప్రభుతో నేను ప్రార్థించుకునే సమయం నాకు టైం అయింది కాబట్టి మీరు వెళ్ళి. ఒకవేళ టీవీ చూస్తున్నా వెంటనే టీవీ ఆఫ్ చేసి నువ్వు ఆ ప్రార్థన సమయం అవుతున్నప్పుడు ఆ ప్రార్థన చేసుకోగలవు. ఫోన్ మాట్లాడుతూ వెంటనే ఫోన్ కట్ చేసి, అరే అప్పుడే ఫోన్ కట్ చేస్తున్నాను, ప్రార్థన చేసుకునేస్తాం. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యమైన సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నాను. ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు మనకు నేర్పించే గొప్ప పాఠం ఏంటంటే, అనేకులు అవసరం తీరిన తర్వాత ఎలాంటి జీవిత విధానాన్ని కలిగి ఉంటున్నారు, ఎలాంటి ఆత్మస్థితిని కలిగి ఉంటారు, ఆపదలో ఎలా ఉంటున్నాము, ఆపద ఉన్నప్పుడు మన ఆత్మస్థితి ఎలా ఉంది, మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన కన్నీటి ప్రార్థన మోకరించి ప్రార్థన చేసే విధానం ఎలా ఉంది, ఆపద తీరిన తరువాత మన ప్రార్థన, మన ఆత్మీయత, మన కన్నీటి ప్రార్థన, దేవునికి కృతజ్ఞత లోబడి జీవించే విధానం ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేస్తాం. ఇప్పుడు మన దేవుని బిడ్డ అక్కడ మనం చూస్తే అనేకులు అవసరం తీరిన తర్వాత తండ్రితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనము చూసినట్లయితే ఆపద తీరిన తర్వాత కూడా అదే విధానంలో మనం దేవునికి ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసుకో. నీకు ఏదైతే అభ్యంతరంగా ఉందో, దేవునితో తండ్రితో గడపడానికి ఏదైతే అభ్యంతరంగా ఉందో దాన్ని బలవంతంగా నీ జీవితం నుంచి తొలగించేసి ఆయన బలవంతం చేసి శిష్యులను పంపించేసినాడు. మీరు నాకు ఆటంకంగా ఉన్నారు, ప్రార్థన చేసుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే అద్భుతం గురించి వాళ్ళు అనేక విషయాలు ఆయన మాట్లాడుతుండేవారు. తండ్రితో గడపకుండా, తండ్రికి ప్రాముఖ్యమైన సమయాన్ని ఇవ్వకుండా వారు ఆయన డిస్టర్బ్ చేస్తుండవచ్చు. వారిని బలవంతంగా పంపివేసిందంట, సెండప్ ఇచ్చేసిందంట. ఒకవేళ నీ జీవితంలో దేవునితో గడపకుండా ఏదైతే నిన్ను ఆటంకులు, ఒకవేళ మొబైలా, టీవీనా, నీ ఫ్రెండ్సా, నీతో మాట్లాడే వ్యక్తుల, ఎవరైనా సరే దేవునితో గడపకుండా నువ్వు చేసి ఏదైనా సరే, అది వస్తువైనా మనుషులైనా సరే, దాన్ని నీ జీవితం నుంచి బలవంతంగా పక్కన పెట్టేసి తొలగించుకొని దాన్ని సాగనంపి సెండ్ ఆఫ్ ఇచ్చేసినట్టుగా మనం చూస్తాం. సాగనంపి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసి కొండకు వెళ్ళినట్టు ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేసుకోవడానికి ఏదైతే ఆటంకంగా, అడ్డంకులుగా, సమస్యలుగా నీ జీవితంలో తండ్రితో గడపకుండా నేను ఏదైతే అడ్డు బండలుగా నీ జీవితంలో ఉందో వాటిని తొలగించుకో.
తొలగించుకొని తండ్రితో ఏకాంతంగా గడపడానికి, కష్టంలో, నష్టంలో, అనారోగ్యంలో, ఆర్థిక ఇబ్బందుల్లో మాత్రమే కాకుండా అవి తీరిన తర్వాత కూడా తండ్రికి చేసే అనుభవంలోకి, అలాంటి ఆత్మీయ స్థితిలోకి రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని మనవి చేస్తూ అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన ఈ రీతిగా దేవా మీ కుమారుడైన యేసుక్రీస్తు జీవితంలోంచి గొప్ప పాఠాన్ని మాకు నేర్పించడం ఆయన. అవసరంలోనే కాదు, అవసరం తీరిన తర్వాత మా ఆత్మీయ స్థితి, మా జీవితం ఎలా ఉండాలో, ఎలాంటి పరిస్థితుల్లో ముందుకెళ్లాలో మాకు నేర్పించిన విధానం కొరకే నీకు వందనాలు దేవా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డల జీవితంలో అట్టి ఆత్మీయత, అట్టి విశ్వాసం దయచి నీకు లోబడి మాదిరికరమైన జీవితంలో వారు జీవించడానికి సహాయం దయచండి. సజీవాహిని చేస్తున్న పరిచయాలన్నింటినీ దీవించండి. ఈ ప్రేయర్ ఫెలోషిప్ ని దీవించండి, ఇంకా ముందుకు నడిపించి మీరు సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఆశీర్వదించి నీ కృపను దయచేయండి. మనందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకోండి. యూట్యూబ్ ద్వారా, జూమ్ లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలకు నీ సహాయం, నీ సన్నిధి దయచేయండి. ఏసైనా అడుగుతున్నాం మా తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకతే ఈ జూమ్ లో, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు మన సజీవాహినికి సకల పరిస్థితులకు సదాకాలం తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. థాంక్యూ.